నమస్తే గీయాల వెంతివే వెంతివే వైజయంతివే కొడుకు సీమ విష వచ్చిన గదే సన్న వైజయంతి గాని ఇక సీమ విశేషాల గురించి మాట్లాడితే సీమ కథ ఏంటంటే వైజయంతి తెలుసుగా మన లేడీ సూపర్ స్టార్. ఓ ముచ్చాలారమ్మ, ఓ ముల్పారాలమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ అని మనం ముద్దుగా పిలుచుకునే విజయశాంతి గారు గ్యాంగ్ లీడర్ గప్పట్ల మస్తు చేసి ఉండే. తర్వాత ఇక రాజకీయాల పోయి యాక్టింగ్ దూరమైంది అనుకున్నాం. తర్వాత సరిలేరు టింటిన్ నీకవ్వరు సినిమా ద్వారా వచ్చింది. మళ్ళీ ఆ సినిమా తర్వాత ఈ సినిమానే వేసింది. ఇక సినిమా వైజయంతి విజయశాంతి గారు వాళ్ళ కొడుకేమో కళ్యాణరామ్ గారు అన్నట్టు. ఇక ముచ్చటకొస్తే కథ విషయానికి వస్తే కథ ఏంటంటే ఇయో వాళ్ళ కొడుకును కూడా పోలీస్ చేయాలనుకుంటుంది. వాళ్ళ కొడుకేమో గుడగాడవుతాడు. ఎందుకు గుడగాడేయండు, మరి వాళ్ళ అమ్మ ఏం చేసింది అనేది స్టోరీ అన్నట్టు. మధ్యలో పఠాన్ పఠాన్ అనుకుంటాడు. పఠాన్ అంటే మళ్ళీ మీరు షారుఖ్ ఖాన్ అనుకుంటాడు. షారుఖ్ ఖాన్ కాదు కానీ విలన్ గాడు. ఆ పఠాన్ గాడు ఎందుకు వచ్చిండు, ఆ వైజయంతి వాళ్ళు, ఈ పఠాన్ వాళ్ళు, వీళ్ళ కొడుకు వాళ్ళు అన్నది మిగతా స్టోరీ అన్నట్టు. ఇక కథనం ప్రకారం వస్తే తల్లి కొడుకుల సెంటిమెంట్ అయితే మస్తు అనిపించింది. మంచిగా ఉంది, ఫైటింగ్ కూడా మంచిగా ఉంది. ఇంకా బాగా తీయచ్చు కానీ డైరెక్టర్ తడబడిందని చెప్పచ్చు. ఇక స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ తడబడింది. ఇంకొంచెం మస్తు కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అయితే కానీ ఒక మంచి సినిమా లాగా అయితే మిగిలిపోయింది. ఇక మ్యూజిక్ కూడా ఇంకా మంచిగా కొడుతుంది, బాగుండు అంటే చెప్పుకునేటట్టు లేదు. ఇంకా పాటలు కూడా థియేటర్లకు రావాలంటే పాటలేనా, ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ అది పాట పెట్టింది కాబట్టి ఆ సినిమాకు ఉక్కినాం, లేకపోతే ఉగ్గుమా గట్లా. ఈ సినిమాలో కూడా గట్లాంటి 2 పాటలు ఉంటాయి మస్తు ఉంది కానీ అట్లాంటి పాటలు లేవు. అదొకటి మైనస్. బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా ఉంది. ఇక యాక్టింగ్ పరంగా మాత్రం విజయశాంతి గారు మళ్ళీ ఒకసారి లేడీ సూపర్ స్టార్ అని ఎందుకు అనుకుంటారు, ఎందుకు పిలుస్తారు అన్నది మస్తు యాక్టింగ్ చేసి చూపెట్టారు. ఇక నెక్స్ట్ కళ్యాణరామ్ గారు కూడా మంచిగా యాక్టింగ్ చేసారు కొడుకు లెక్క. ఇంకా మంచి రోల్ ఆడాలి, మంచిగా అంటే రిపీట్ రోల్ అనిపిస్తుంది. ప్రతి సినిమా కళ్యాణరామ్ గారు ఒకటే చేస్తూ అనిపిస్తుంది. అదొకటి మైనస్. ఇక చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ గారికి కూడా మంచి రోల్ పడ్డది, మస్తు యాక్టింగ్ చేసిండు. ఇక పోలీస్ ఆఫీసర్ కావచ్చు మస్తు చేసిండు. ఒక డైరెక్టరే ఇంకొంచెం బాగా తీసుకుంటే ఇంకా సూపర్ హిట్ అవుతుంది. కానీ ఇక ఫస్ట్ సినిమా అనుకుంటా, అందుకే జర కొంచెం ఆగమాగమే చేసిండు అనుకుంటా. సినిమా అయితే మంచిగా ఉంది, చూడొచ్చు, ఏం టెన్షన్లు పడకండి. ఇయో మీ యొక్క కుటుంబాలను తీసుకుని పోండి. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ సినిమా వచ్చింది కాబట్టి పోండి. విజయశాంతి గారి యాక్టింగ్కి, కళ్యాణరామ్ గారి యాక్టింగ్కి మంచిగా ఉంది సినిమా. తల్లి కొడుకుల సెంటిమెంట్ కాబట్టి చూడాలి ప్రతి ఒక్కరు. ఓకేనా? థ్యాంక్ యూ.